హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఎస్ఎన్టీ న్యూక్లియర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే రీసెంట్ టైమ్స్లో నార్త్ ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. దాని గురించి తెలుసుకునే ముందు మనం వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటి, రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, అలానే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలానే హర్యానా న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుందో దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు దీని తర్వాత జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి బేసిక్ డీటెయిల్స్, అలానే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటి, ప్రపోజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటి, అలానే న్యూక్లియర్ ఎనర్జీ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాంతోపాటు ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎన్టీ న్యూక్లియర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో GS3 యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాంటెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో రీసెంట్ టైమ్స్లో యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్, సో ఆయన ఏం అనౌన్స్ చేశారు, మనకి నార్త్ ఇండియాలోనే ఫస్ట్ టైం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని గోరఖ్పూర్ హర్యానాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. రైట్, సో దెన్ ఒకసారి మనం న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఎలా ఉంది ఇండియాలో తెలుసుకుందాం. రైట్, సో ఇండియాలో ఎనర్జీ జనరేషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక న్యూక్లియర్ ఎనర్జీ అనేది 4th లార్జెస్ట్ ఉంది. మరి 4th లార్జెస్ట్ అంటే టాప్ 3 ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ వన్ థర్మల్, రైట్, సెకండ్ వన్ హైడ్రో అండ్ థర్డ్ వన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఈ 3 తర్వాత మనకి 4th ప్లేస్లో న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. దెన్ ఇండియాలో ఇప్పుడు మనకి ఆపరేషనల్గా 24 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి ఇన్ 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఒక పవర్ ప్లాంట్లో మెనీ రియాక్టర్స్ ఉండొచ్చు. అలా మనకి టోటల్గా ఆపరేషనల్ చూస్తే కనుక 24 న్యూక్లియర్ రియాక్టర్స్ 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉండడం జరిగింది. సో మనకి టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, 2024 డేటా ప్రకారం 5780 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్ న్యూక్లియర్ నుంచి జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనకి టోటల్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కాకుండా ఎంత ప్లాన్డ్ కెపాసిటీ ఉంది అంటే కనుక 30,292 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా 6 more రియాక్టర్స్ని ప్లాన్ చేసాం. ఈ 6 more రియాక్టర్స్ నుంచి 4300 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్ చేయాలనేది ప్లాన్. సో ఇప్పుడు మొత్తం కూడా మనం ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 2032లో న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో 63,000 మెగావాట్స్ జనరేట్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్ అనమాట. మరి ఒకసారి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. సో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూక్లియర్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజియెస్ట్ టాపిక్ కూడా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఫిషన్ అండ్ ఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. ఫిషన్ అనేది ఎప్పుడు మనకి ఒక బిగ్గర్ ఆటమ్ 2గా స్ప్లిట్ అవుతుంది. దాన్ని అంటే 1 బిగ్గర్ ఆటమ్ విల్ స్ప్లిట్ ఇంటూ 2 లైటర్ ఆటమ్స్, దాన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటాం. ఫిషన్ అనేది మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసే ప్రాసెస్. ఫ్యూషన్ అనేది 2 లైటర్ ఆటమ్స్ని ఫ్యూజ్ చేసి 1 బిగ్గర్ ఆటమ్గా ఫ్యూజ్ చేయడానికి మనకి ఇంటర్నేషనల్ థర్మల్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కానీ, లేకపోతే ఈస్ట్ రియాక్టర్, ఆర్టిఫిషియల్ సన్, ఏదైతే మనకి సన్ కానీ స్టార్స్లో కానీ ఎనర్జీ జనరేషన్కి కీలకంగా ఉపయోగించే ప్రాసెస్ ఉందో అది ఫ్యూషన్ ప్రాసెస్ అనమాట. సో వాటికి ఈ సెపరేట్ రియాక్టర్ టోకామాక్స్ అంటాం, సింపుల్గా అవి యూజ్ చేస్తుంటాం. బట్ మనకి ఇప్పుడు ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి జరుగుతుంది త్రూ ఫిషన్ ప్రాసెస్. సో మరి ఫిషన్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది 2 టైప్స్ ఉంటుంది. ఫిస్సైల్ అంటాం, ఫర్టైల్ అంటాం. ఫిస్సైల్ అంటే ఏదైతే జనరల్గా ఫిషన్ రియాక్షన్ ఈజీగా ట్రిగర్ చేస్తుందో దాన్ని ఫిస్సైల్ అంటాం. మరి కొన్ని ఫ్యూయల్స్ ఎలా ఉంటాయంటే అవి ఫెర్టైల్గా ఉంటాయి. వాటిని అలా రెడీగా యూజ్ చేయకుండా దాని నుంచి ఫిసైల్ మెటీరియల్ని తయారు చేసి ఫిసైల్ నుంచి మనం న్యూక్లియర్ ఫిషన్ని ట్రిగర్ చేస్తాం అనమాట. సో అలా మన ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేసేది ఏంటి, ఇక్కడ న్యాచురల్ యురేనియం. న్యాచురల్ యురేనియం అంటే ఏంటి, ఇది యురేనియం 238. సో యురేనియం 238 అనేది ఒక ఫెర్టైల్ ఎలిమెంట్. ఫర్టైల్ అంటే ఏంటి, ఇది జనరల్గా వెంటనే దీన్ని ఫ్యూయల్గా ఇవ్వగానే న్యూక్లియర్ ఎనర్జీ కానీ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ కానీ ట్రిగర్ అవ్వదు. రైట్, సో దీన్ని ఫర్టైల్ నుంచి ఫిసైల్గా మార్చాలి, ఫిసైల్ ఫ్యూయల్గా మార్చి అప్పుడు మనం ఫిషన్ రియాక్షన్ ట్రిగర్ చేయగలం. సో ఈ న్యాచురల్ యురేనియం ఆర్ యురేనియం 238 ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 99% మనకి 238 ఉంటే 0.5%, 0.7% 235 ఉంటుంది. అది 235 అనేది ఫిసైల్ మెటల్ అనమాట. రైట్, సో ఇక్కడ దీన్ని 238ని ఇన్పుట్గా ఇస్తాం. ఇక్కడ యూజ్ చేసేది ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. అంటే హెవీ వాటర్ అంటే ఏంటి, డ్యూటీరియం ఆక్సైడ్, అది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్, D2O అంటాం. సో ఈ D2Oని ప్రెషరైజ్డ్ కండిషన్స్లో మోడరేటర్ అండ్ కూలెంట్గా యూజ్ చేసి ఆ హెవీ వాటర్ రియాక్టర్స్ నుంచి ఎప్పుడైతే మనం దాన్ని పాస్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, 238కి ఒక న్యూట్రాన్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, సో 238కి ఒక న్యూట్రాన్ వచ్చి యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది యురేనియం 239 అవుతుంది. తర్వాత దీని నుంచి ఒక ప్రోటాన్ పోతుంది.
-1 ప్రోటాన్. సో ఈ ప్రోటాన్ పోయినప్పుడు ఏమవుతుంది, యురేనియం 239 కాస్త మనకి ప్లూటోనియం 239గా మారుతుంది. సో ఈ ప్లూటోనియం 239 అనేది ఫిస్సైల్ ఎలిమెంట్. సో మనకి ఇక్కడ అవుట్పుట్గా వచ్చేది ఏంటి, ప్లూటోనియం. సో దాంతోపాటు ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్లూటోనియం 239 ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇస్తాం. ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో మనకి మోడరేటర్ అనేది ఉండదు. కూలెంట్గా ఏం యూస్ చేస్తాం, లిక్విడ్ సోడియంని యూస్ చేస్తుంటాం, రైట్. సో ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి, ఇది మనకి ఎంతైతే కన్స్యూమ్ చేస్తుందో దానికంటే ఎక్కువ ఫ్యూయల్ని ఇస్తుంది. అందుకని దీన్ని బ్రీడర్స్ అని అంటాం అనమాట, రైట్. సో దీంట్లో ఇన్పుట్గా ఏమిస్తున్నాం, ప్లూటోనియం 239 ఇస్తున్నాం. అవుట్పుట్గా మనకి యురేనియం 233 అనేది వస్తుంది. యురేనియం 233తో పాటు థోరియం 232ని కూడా ఇస్తాం. దాని నుంచి మనకు ఫైనల్గా ఫిషన్ రియాక్షన్ ద్వారా ఎక్కువ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో థర్డ్ స్టేజ్లో మనం బ్రీడర్ రియాక్టర్స్ అంటాం, లేదంటే అడ్వాన్స్డ్ థోరియం రియాక్టర్స్ అంటాం. సో వాటిని యూస్ చేస్తాం. సో ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇండియా మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో కోర్ లోడింగ్ అనేది రీసెంట్గా అచీవ్ చేయడం జరిగింది, రైట్. సో ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. మరి ఒకసారి ఇప్పుడు మనం హర్యానా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దాన్ని ఏమని పిలుస్తున్నారు, గోరఖ్పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన అని పిలుస్తున్నారు. అణు విద్యుత్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ, రైట్. సో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇదేంటి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. మెయిన్గా మనకి డిజైన్ కానీ ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చేసే బాధ్యత ఈ ఎన్పిసిఎల్కి ఉంటుందన్నమాట. ఇది కంపెనీస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయిన ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైట్. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఇండియా న్యూక్లియర్ ఎనర్జీని స్ట్రెంథన్ చేసి క్లీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అవ్వడానికి మెయిన్గా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో 4 రియాక్టర్స్ ఉంటున్నాయి. ఆ 4 రియాక్టర్స్ చూస్తే కనుక ఇట్లా P1 P2 అలా ఉంటాయి. ఈచ్ వన్ కూడా మనకి 700 మెగావాట్స్ కెపాసిటీతో ఉంది. 700 మెగావాట్స్ ఇంటూ 4 ఎంత, 2800 మెగావాట్స్. సో 2800 మెగావాట్స్ అనేది టోటల్ ఎనర్జీ కెపాసిటీగా ఉంది. సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే కనుక ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని స్ట్రెంథన్ చేస్తుంది, క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ వైపు మనకి హెల్ప్ చేస్తుంది. అలానే ఎనర్జీ సెక్యూరిటీ, ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించి మనకి న్యూక్లియర్ సప్లై అనేది ఎనర్జీ జనరేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవ్వడానికి ఈ పవర్ ప్లాంట్ కూడా హెల్ప్ చేయబోతుంది. మరి ఎన్పిసిఐఎల్ గురించి చూసాం కదా ఆల్రెడీ. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ DAE కంట్రోల్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇది ఒక పాలసీ మేకింగ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పొచ్చు. కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956 కింద ఎస్టాబ్లిష్ అయింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, అటామిక్ పవర్ ప్లాంట్స్ని డిజైన్ చేయడం, ఆపరేట్ చేయడం, దానికి కావాల్సిన ఆపరేషనల్ ఎఫిషియన్సీ అన్నిటిని ఎన్పిసిఎల్ చూసుకుంటుంది. ఇది దేని కింద ఎస్టాబ్లిష్ అయింది, అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 కింద ఎస్టాబ్లిష్ అయింది, రైట్. సో డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ కమిషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. దెన్ జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎందుకు న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఈ హర్యానా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొన్ని ఎన్వైర్మెంటల్ రీజన్స్ వల్ల, సేఫ్టీ రీజన్స్ కానీ ఎన్వైర్మెంటల్ రీజన్స్ వల్ల అపోజిషన్ రావడం వల్ల జైతాపూర్ పవర్ ప్లాంట్ కూడా ఆగిపోవడం జరిగింది. సో జైతాపూర్లో ఫ్రాన్స్ హెల్ప్ చేస్తుంది మనకి. సో దానివల్ల ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ హర్యానా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా, అలానే దీన్ని హెల్ప్ చేయడానికి కూడా మార్గం సుగమమైందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి జైతాపూర్లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఎంత, అక్కడ 2800 మెగావాట్స్, కానీ ఇది చాలా పెద్దది, 10,380 మెగావాట్స్ ఆఫ్ కెపాసిటీ. 6 రియాక్టర్స్ ఉండబోతున్నాయి, ఈచ్ వన్ విత్ 1730 మెగావాట్స్ కెపాసిటీతో ఉన్నాయి. సో ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం ఎనర్జీ జనరేషన్ 100 గిగావాట్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో న్యూక్లియర్ ఎనర్జీ నుంచి 2047 వరకు అచీవ్ చేయాలని, దాంట్లో 10% అనేది ఇక్కడి నుంచే వస్తుంది. చాలా చాలా పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అలానే ఇది ఇండియా యొక్క నెట్ జీరో అంబిషన్స్ 2047కి ఏదైతే మనం 2070కి ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఇది క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. అలానే ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ కానీ, మన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, వాటర్ కానీ పొల్యూట్ అవుతాయి, లేకపోతే హజార్డస్ వేస్ట్ పాయింట్ ఆఫ్ లో కానీ, వీటన్నిటి రీజన్స్ వల్ల ఇన్ని రోజులు ఇది క్లియరెన్స్ రాక డిలే అయ్యడం జరిగింది. అలానే ఇది ఇనీషియల్గా 2008లోనే అప్రూవల్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఫ్రాన్స్ నుంచి మనకు యాక్టివ్గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న స్టేక్ హోల్డర్స్ వాళ్ళ విషయంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఇది డిలే అవ్వడం జరిగింది. దాంతోపాటు న్యూక్లియర్ లయబిలిటీ విషయంలో కూడా మనకి మెయిన్గా చూస్తే రీసెంట్ టైమ్స్లో జపాన్లో ఫుకుషిమా ఇన్సిడెంట్ తర్వాత కానీ, చెర్నోబిల్ ఇన్సిడెంట్ తర్వాత కానీ, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో దాంట్లో మెయిన్గా వస్తున్న ఇష్యూ ఏంటి అంటే లయబిలిటీ.
ఒకవేళ ఏదైనా మానవ తప్పిదం వల్ల కానీ ఏదైనా న్యాచురల్ రీజన్స్ వల్ల కానీ యాక్సిడెంట్స్ జరిగితే లార్జ్ స్కేల్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి కంపెన్సేషన్ ఎవరు పే చేయాలనేది మేజర్ టాస్క్ అనమాట. సో దాని గురించి మనం సివిల్ న్యూక్లియర్ లైబిలిటీ యాక్ట్ని ఎనాక్ట్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1500 crores కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగితే కనుక అప్పుడు ఇన్సూరెన్స్ అనేది పే చేస్తారు. ఆ లోపు అయితే కనుక ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది అని ఒక కండిషన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇండియా యొక్క సివిల్ న్యూక్లియర్ లైబిలిటీ 1500 crores ఏదైతే ఇన్సూరెన్స్ పూల్ ఉందో అది కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మేజర్ అడ్డంకిగా కనిపిస్తుంది. సో అంటే మనకి ఫ్రాన్స్ కానీ వేరే కంట్రీస్ కానీ హెల్ప్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇండియా యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూస్తే కనుక నరూరా అనేది మనకి యూపీ హర్యానా రీజియన్లో ఉంది. సో దీని తర్వాత రాజస్థాన్లో మనకి రాజన్ బట్వా ఉంది. తర్వాత మనకి కాక్రాపర్ మహారాష్ట్ర, గుజరాత్ తారాపూర్ మహారాష్ట్ర, జైతాపూర్ ఫ్రాన్స్ ఇక్కడే మహారాష్ట్రలో మనకి కైగా కర్ణాటక, మద్రాస్లో కుడంకులం ఉంది, దాన్నే మనం మద్రాస్ పవర్ ప్లాంట్ అని కూడా అంటాం. కలపక్కం అనేది ఉంది, కుడంకులం, ఇవన్నీ కూడా రైట్. ఇవన్నీ ఆపరేటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఒకసారి వీటి గురించి చూద్దాం. తారాపూర్ అనేది మహారాష్ట్రలో 1400 MW ఎనర్జీ జనరేషన్ అనేది ఇక్కడ జరుగుతోంది. రాజస్థాన్లో రాజత్ బట్వా అంటాం, సో అది కూడా 1180 MW ఎనర్జీ జనరేట్ చేస్తుంది. కుడంకులం అనేది తమిళనాడు రష్యన్ హెల్ప్తో ఎస్టాబ్లిష్ చేసాం, 2000 MW ఆఫ్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. కైగా కర్ణాటక 880 MW ఆఫ్ ఎనర్జీ కెపాసిటీ. కాక్రాపర్ గుజరాత్ 1440 MW. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు 3 questions అడగడం జరుగుతుంది. కాక్రాపర్ అనేది రీసెంట్గా ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసింది, అదేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఇప్పటివరకు ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఓల్డెస్ట్ వన్ ఏంటి, లార్జెస్ట్ వన్ ఏంటి, ఇది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. దెన్ మద్రాస్లో ఉన్న కల్పక్కం ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో ఫాస్ట్ బ్రీడింగ్ జరగడం జరిగింది, రైట్. సో కల్పక్కంలో ఫాస్ట్ బ్రీడింగ్ అనేది, కోడ్ లోడింగ్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్గా అక్కడ ఉండి విట్నెస్ చేయడం జరిగింది. అది కూడా మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ నరోరా యూపీలో ఉంది, 440 MW ఆఫ్ ఎనర్జీ జనరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ గోరఖ్పూర్, ఇదే మనం డిస్కస్ చేస్తుంది హర్యానాలో అప్కమింగ్. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనకి తెలిసింది, ఓన్లీ 2800 MW ఆఫ్ ఎనర్జీ జనరేషన్ మాత్రమే. జైతాపూర్ అనేది ఫ్రాన్స్ మహారాష్ట్రలో హెల్ప్ చేస్తుంది, దాంట్లో 10,380, వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. నెక్స్ట్ మితి విద్ది, దీంట్లో మనకి గుజరాత్లో ప్లాన్ అవుతున్న ప్రాజెక్ట్. సో దీంట్లో మనకి 6000 MW ఆఫ్ ఎనర్జీ కెపాసిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి అడ్వాంటేజెస్ చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటి, లో కార్బన్ ఎమిషన్స్. మన కార్బన్ ఎమిషన్స్ అనేవి ఆల్మోస్ట్ నో అని చెప్పొచ్చు. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కూడా మనకి ఎక్కువ ఉంటుంది. స్టేజ్ బై స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజ్లో పోలిస్తే సెకండ్ స్టేజ్లో మనకి లూజ్ అవుతున్న దాని నుంచి మనం మళ్ళీ గెయిన్ చేస్తాం కాబట్టి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీకి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీతో పాటు కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఇనీషియల్గా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆపరేషనల్ కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. అలానే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని స్టేజ్ 1 to స్టేజ్ 2 స్టేజ్ 3 అలా రావడం అనేది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని మార్క్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడంతో పాటు ఇండిజినస్ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి. మెయిన్గా మనకి థోరియం అనేది బ్రీడర్స్ రియాక్టర్స్లో ఎస్పెషల్లీ స్టేజ్ 2 స్టేజ్ 3లో థోరియం యూజ్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ థోరియం 232 ఏదైతే ఉందో అది ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మోనోసైట్ శాండ్స్ ఆఫ్ కేరళ కానీ బీహార్ కానీ లేకపోతే మనకి ఈ రీసెంట్ టైమ్స్ ఏపీలో మనకి శ్రీకాకుళం కోస్ట్ కానీ కడప బేసిన్లో కూడా ఇవి కనుగొనడం జరిగింది. సో వీటన్నిటిని యూజ్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేయబోతుంది. మరి మెయిన్ కన్సర్న్స్ ఏంటని చూస్తే ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్. సో ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ ఏంటి, ఇదైతే హర్యానా ఉందో హర్యానా అనేది సీస్మిక్ జోన్లో ఉంది, Zone 4లో ఉండటం జరిగింది. ఓకే, సో దాన్ని నేమ్ హైలైట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదైనా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల న్యూక్లియర్ హజార్డ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎన్వైర్మెంటల్ రిస్క్స్ చెప్తున్నాయి. అలానే మెరైన్ అండ్ లైవ్లీహుడ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని నుంచి మనకి మెయిన్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే లోకల్ వాటర్ బాడీ ఉండాలి. సో దాని నుంచి ఉంటే రిస్క్ అనేది వాటర్ని కానీ మెరైన్ లైఫ్ని కానీ ఇంపాక్ట్ చేస్తుంది అనేది మెయిన్ కన్సర్న్. తర్వాత న్యూక్లియర్ లైబిలిటీ సేఫ్టీతో పాటు న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై, మనకి యురేనియం కానీ తక్కువగా ఉంది, థోరియం కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్. తర్వాత మొత్తం వేస్ట్ని డిస్పోజ్ చేయడం సేఫ్గా అనేది మెయిన్ ఛాలెంజ్. అలానే క్లియరెన్సెస్ అండ్ డిలేస్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న మెయిన్ హర్డిల్స్ అనమాట. నెక్స్ట్ మరి మెయిన్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో చూస్తే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేస్తున్నాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి, ట్రెడిషనల్ రియాక్టర్స్ ఏమో చాలా పెద్ద సైజ్లో ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేస్తాయి, వాటిని బిల్డ్ చేయాలంటే అక్కడే బిల్డ్ చేయాలి. సో అవి చాలా టైం టేకింగ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కాస్ట్
కూడా ఉంటాయి. బట్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏంటంటే ఫ్యాక్టరీ అసెంబుల్డ్. సో మన ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా అక్కడ అసెంబుల్ చేసేసి ఎనర్జీ జనరేషన్ చేయొచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్తో ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఎనేబుల్ చేయడానికి రీసెంట్ టైమ్స్లో నీతి ఆయోగ్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని నేమింగ్ చేయడం జరిగింది. సో దానికి మనం ట్రై చేస్తున్నాం. అలానే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నాం. సో న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అండ్ రీసెంట్ బడ్జెట్లో కూడా అనౌన్స్ చేసి పాలసీలో 2032కి టార్గెట్స్ 2047 వరకు మనం ఎంత అచీవ్ చేయాలని టార్గెట్స్ పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఫ్రాన్స్తో కానీ రష్యాతో కానీ మనం టైఅప్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ జనరేషన్ చేసే విధంగా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేయడం జరుగుతోంది. అలానే సస్టైనబిలిటీ అచీవ్ చేయడానికి కూడా న్యూక్లియర్ ఎనర్జీకి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి 2024 బడ్జెట్లో కూడా దానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఎలికేషన్స్ అనేవి చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ practice questions to them. As of 2024, which of the following states has the highest installed nuclear energy capacity in India? ఏ స్టేట్లో ఎక్కువ ఇన్స్టాల్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఉందో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టేట్: కుడన్కులం తమిళనాడు, కక్రపర్ గుజరాత్, రవత్బట రాజస్థాన్, కల్పకం కర్ణాటక. వీటిలో ఎన్ని పేర్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, nuclear energy has the potential to play a significant role in India's transition towards clean energy, but it faces multiple challenges. Critically examine the current status of nuclear energy capacity in India. Discuss the opportunities and challenges in expanding the nuclear power as part of India's energy mix. So, వీటికి సంబంధించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఇండియాలోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఇన్స్టాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్తో పాటు ప్లాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూసాం. అండ్ అలానే 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి అనేది షార్ట్గా బ్రీఫ్గా చూడటం జరిగింది, అలాంగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ కన్సర్న్స్ రిగార్డింగ్ nuclear energy in India. So I hope you like this video. If you like, please let us know in the comment section. Thanks for watching. All the very best.